హాయ్ అండి. మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నరేష్ గారు హాయ్ అండి. హలో. తిన్నావా లక్ష్మి? తిన్నానండి, చపాతీ తిన్నాను. చపాతీ. ఐ లవ్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ అండి. హలో హాయ్. అందరూ ఎలా ఉన్నారు? భోంచేశారా? ఏం చేస్తున్నారు? వాళ్ళు సండే కదా, స్పెషల్స్ ఏంటి? హాయ్ హాయ్ అందరికీ హాయ్. ఇంకా లావ్ అయిపోతావా అన్న చపాతీ తింటున్నా. లావ్ అయిపోతానని చపాతీ తింటున్నా. నేను ఇప్పుడు బాగా లావుగా ఉన్నాను. హాయ్ అమ్మ, బాగున్నావరా తల్లి? నేను బాగానే ఉన్నానండి. హాయ్ హాయ్. ప్రేమ్ కుమార్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. మా యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. బండపిల్ల అని పిలుస్తాడు. మంచిదే కదా. అర్థం చేసి నాకు కొంచెం అర్థం అవట్లేదండి బీవీ రావు గారు. తిన్నావారా చెల్లి? తిన్నానండి. సూపర్. హాయ్. తిన్నా. హాయ్ మా. హాయ్ అండి. అర్థం చేసుకో. సందీప్ చిట్యాల హాయ్ అండి. ఎక్కడ షాప్? మా షాప్ అనంతపల్లి బస్ స్టాండ్ ఎదురుగుండా. నిన్ను లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూనే బాగుంటుంది. ఇప్పుడు బండపిల్ల బండపిల్ల అని పిలిస్తే మా అన్నయ్య ఇంకొకలా ఉండాలి. ఇప్పటికే కామెంట్లో చచ్చిపోతున్నాను చూడలేక. ఏదో పెట్టిన హాయ్. సండే స్పెషల్ ఏమిటి? సండే స్పెషల్ ఏమీ లేవండి. షాప్లో కూర్చోవడమే. ఇవాళ ఈస్టర్ అంట. బేరాలు ఏం లేవు. ఈవినింగ్ వస్తాయి. 6 నుంచి స్టార్ట్ అవుతాయి రావడం. ఇప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్కరు ఇద్దరు అలా వస్తారు. సాంగ్ సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ అండి జయరెడ్డి. నువ్వు చాలా అందంగా ఉంటావు. థ్యాంక్ యూ శివ గారు.
కేజీ చికెన్ పంపు. ఠీకే అండి. కేజీ ఏంటి, మీకోసం 2-3 కేజీలు పంపిస్తాను. అడ్రస్ పంపెట్టండి. మీ పేరు? మా పేరు లక్ష్మి, మా ఊరు అనంతపల్లి. చెల్లి నేను విజయవాడ బిజీ సర్కిల్లో ఉంటా. నేను మొన్న విజయవాడ వచ్చామండి, ఎక్కడ అడ్రస్ తెలీదు. మొన్న విజయవాడ మార్కెట్కి వచ్చాము ఆయిల్ మిషన్ కొనడానికి. మార్నింగ్ మీరు చాలా అందంగా ఉన్నారు షాప్లో. థ్యాంక్ యూ అండి. సూపర్. హాయ్ సూపర్ అక్క, సూపర్. హాయ్ గణేష్ గౌడ్. శివనారాయణ శివ. మేము ఏ ఊర్లో ఉంటాం? మేము అనంతపల్లిలోనే ఉంటామండి. హాయ్, పేరు చెప్పు మీది? నా పేరు లక్ష్మి అండి. క్యూట్ ఐస్ ఫీర్ మ్యాథ్స్. హాయ్ సిస్టర్, వీడియోస్ రోజు చూస్తూ ఉంటాను, సూపర్గా ఉంటారు. థ్యాంక్ యూ అండి. బావగారు చాలా బాగున్నారండి, కొంచెం వర్క్లో ఉంటారు. హాయ్ లక్ష్మి. హాయ్ అండి అందరికీ. హాయ్ అండి. హాయ్ బ్యూటిఫుల్ లక్ష్మి కృష్ణ. హాయ్ హాయ్. ఎక్కడ? అనంతపల్లి జీవియర్. అనంతపురం కాదండి, మాది అనంతపల్లి, నల్లజర్ల మండలం. గుడ్ ఆఫ్టర్నూన్ సుధాకర్ గారు. లక్ష్మీ మార్గల. థ్యాంక్ యూ బావగారు. బేకరీనా? బేకరీ అండ్ స్వీట్స్ అండి. అంగడి మీద అర్థం కాల. హాయ్ లక్ష్మీ మరదల్. హాయ్ హాయ్. హాయ్ పిల్ల. హాయ్ మధు గడ్డ. హాయ్ అండి, బాగున్నారా? తిన్నారా? తిన్నామండి. లక్ష్మీ మరదల్. బావగారు చెప్పండి. అంగడి మీద. సమ్మర్ బిజినెస్ చాలా స్లోగా ఉందండి. షాపింగ్ మాల్ పేరు ఐడియా లేదు. మీ తమ్ముడు గారు వర్క్ చేస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్. హాయ్ లక్ష్మీ మర్దల్. నిన్న చెప్పాను కదా బ్లూ కలర్ బాగుంటుంది మీకు అని. నాకు బ్లూ కలర్ బాగుంటుందని తెలుసండి, అండ్ పింక్ బాగుంటుంది. కాకపోతే నాకు అవి మొన్న ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి వాడు ఇదే వేసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఏంటంటే దానికి బ్లౌజ్ కనపడలేదు, అందుకే నేను తీసుకున్నాను. ఠీకే. మీది అనంతపల్లి? మాది అనంతపల్లి. లక్ష్మీ మర్దల్. నిన్న చెప్పాను కదా. మీరు చెప్పారండి, నాకు కనిపించట్లేదు. ఇస్తావా? షాప్ ఇస్తాను. నెలకి 20,000 ఇస్తే. హ్యాపీ సండే. హ్యాపీ సండే అండి. యూ యాడ్ మీ. స్వీట్స్ అండ్ బేకరీ. సో
ఉన్నారు. మై నంబర్ హాయ్ అమ్మా, కంగ్రాచులేషన్, గాడ్ బ్లెస్ యూ బిజినెస్. థ్యాంక్ యూ అండి. సో క్యూట్ రియలీ. మధు గారు హాయ్ అండి. థ్యాంక్ యూ అండి మహేష్ గారు. జిఎస్ఆర్ సౌండ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సాయి గారు. టిఫిన్ చేశానండి. ఎక్కడ షాప్? అనంతపల్లి. ఎక్కడ చెప్పు చెల్లి తల్లి. ఎక్కడండి? అనంతపల్లి న్యూ షాప్ మేడం. అవునండి, న్యూ షాప్. నాగేంద్ర హాయ్ అండి. కే నాని గారు హాయ్. జాబ్లో ఉన్నారు. ఏ ఊరు మీది? వీర వెంకట సత్యనారాయణ గారు. మాది అనంతపల్లి, నల్లజర్ల మండలం. మై ఏజ్ ఎంత ఉంటుందండి? నాకు ఐడియా లేదు. డిస్టిక్ ఈస్ట్ గోదావరి. అయ్యమ్మో, నాకు తమిళ్ రాదండి. నాకు కొంచెం హిందీ వచ్చు, కొంచెం ఇంగ్లీష్ వచ్చు, కొంచెం తెలుగు వచ్చు. పార్టీ లేదు పుష్ప. పార్ట్ 3లో ఉంటుందేమో. అనంతపల్లి ఏ జిల్లా? ఈస్ట్ గోదావరి జిల్లా. మీది కోనసీమ. ఎలా ఉన్నావు? అశు చెవి చాలా బాగున్నా. హాయ్ చెప్పవా. కృష్ణ గారు హాయ్ అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా. అవునండి. యూ యాడ్ మీ. నైస్ బిగ్ బేబీ. ఊరు మీరు ఎక్కడ? హాయ్ మేడం. లవ్ యూ లవ్ యూ లవ్ యూ అందరికీ లవ్ యూ అని చెప్పేసాను. 821780. లంచ్ అయిందా అండి? లేదండి, చేపలు తీసుకొచ్చారు, వండలేదు. చపాతి తినేసాము, వచ్చేసాము. సాయంత్రం ఇంకొక గంటలో వెళ్ళాలి, వండాలి, తినాలి, రావాలి. ఇది కోరికే చిన్నదానా. మా తమ్ముడు ఇంటికి రావాలి ఉంది. మరదలు మా తమ్ముడు రమ్మంటే వస్తా. మనం అందరం కలవాలో ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు.
ఏజ్ ఏంటంటే ఒకళ్ళు 4th క్లాస్ చదువుతున్నారు, ఒకళ్ళు 1st క్లాస్ చదువుతున్నారు. నేను షాప్లోనే కూర్చుంటాను, ఏం పని చేయను, కస్టమర్ని చూస్తాను, చేస్తాను. షాప్లో కూడా కూర్చోనండి, 1 గంట 2 గంటల్లో షాప్లో ఉంటాను. తర్వాత ఏ బూందీ కొట్టడానికో, జిలేబీలు తిప్పడానికో, ఇంకా గోరుమిటీలు చేయడానికో వెళ్తూ ఉంటాయి, కాజాలు వేపడానికో. మన పని మనమే చేసుకోవాలి కదా. స్టార్టింగ్ బిజినెస్లో మన పని మనం చేసుకున్నప్పుడే కొంచెం డబ్బులు మిగులుతాయి, లేకపోతే మిగలవు. ఈ మధ్యన ఏంటంటే వర్కర్లకి ఎక్కువైపోతుంది డబ్బులు ఇవ్వడం. వాళ్ళు బెట్టి చేస్తారు అనుకో, మనమే చేసుకోవాలి కదా. నేర్చుకుంటున్నాం. యూ బ్యూటిఫుల్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. అన్ని పనులు ఆడపిల్లలకు రావాలి అంటారు కదా, నాకు అన్ని పనులు వచ్చండి. ఆల్మోస్ట్ మిషన్ కొడతాను, ఊడుపులు ఊడుస్తాను, చెరుకు తొక్కుతాను. ఇంకేంటంటే ఇంకా మధ్యన జీడి గింజలు కూడా కొట్టానండి. ఏంటంటే డైలీ 20 kgs జీడి గింజలు కొడతామే కాళ్ళతోటి. ఏం చేస్తాం, అన్ని పనులు చేసి ఉండాలంట కదా. నేర్చుకున్నాం. క్యూట్గా ఉన్నారు, థ్యాంక్ యూ అండి. నేను న్యాచురల్గానే అన్ని పనులు చేస్తానండి, న్యాచురల్గానే ఉంటాను. మనకి మేకప్లు గట్ట ఏం అవసరం లేదు. 1 గంటలకి మేకప్ కూడా అయిపోద్ది, ఎందుకంటే మళ్ళీ వంట చేసుకోవడానికి వెళ్ళాలి కదా. మాది బేకరీ అండ్ స్వీట్స్ అండి వీరబాబు గారు. రమేష్, ఎందుకు మాకు ఎంత తర్వాత కూడా రాగే అండి, చెప్తాను. సూపర్, థ్యాంక్ యూ అండి. హాయ్ అక్క చిట్టల్లి, హాయ్ అండి. మీది బ్యాక్ రండి లక్ష్మి గారు. నాకేం అర్థం కాలేదండి వీరబాబు గారు. నాకు స్వీట్ కావాలి జనార్దన్ రెడ్డి గారు. మీరు రండి, మేము ఇస్తాము. బాగున్నాము, తిన్నామండి. మాది బేకరీ అండ్ స్వీట్స్ అండి. థ్యాంక్ యూ అండి, నా నవ్వు బాగుంటుందని కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. వీరబాబు గారు థ్యాంక్ యూ అండి. మీలా సపోర్ట్ చేస్తే మా వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మా దగ్గర పూతరేకులు ఉన్నాయండి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. పూతరేకులు ఉన్నాయి, చకోడీలు ఉన్నాయి, వాము కొమ్మలు ఉన్నాయి, ఇంకా సెల్ఫ్లో కనపడుతున్నాయి కదా, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. వ్యాపారం బాగానే చేసుకోండి లక్ష్మి గారు. థ్యాంక్ యూ వీరబాబు గారు. బ్రైట్ టీమ్ ఆన్ కెమెరా. ఏమైందండి, ఒరిజినల్ ఫేసే కదండి, చూడండి, నచ్చకపోతే రిజెక్ట్ చేసేయండి. ఓకే బాయ్. తిన్నారా యాదవ్, లవ్లీ స్మైల్, థ్యాంక్ యూ అండి. వ్యాపారం బాగానే ఉందండి లక్ష్మి గారు, వ్యాపారం స్లోగా ఉందండి. కొల్ల అరుణ హాయ్. రమణ పిల్లి హాయ్. మీరే తయారు చేస్తారా? అవునండి, మేమే తయారు చేస్తాం.
వెంకట్రామిరెడ్డి హాయ్. హాయ్, హౌ ఆర్ యూ ఫ్రెండ్? ఐఎమ్ ఫైన్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కొత్త వాళ్ళ ఎంట్రీ నెక్స్ట్ అర్థం కాలే. బ్లాక్ అయిపోయింది, ఏమైంది? ఎండలో వేడి ఎక్కువైపోయిందండి. తెలుగు ఐఎమ్ నచ్చలి తెలుగు అమ్మాయి. ఒక్క నిమిషం, నాకు కాల్ వస్తుంది. స్వీట్ షాప్ అమ్మాయి. అవును, స్వీట్ షాప్ అమ్మాయి. రాజశేఖర సాంగ్ బాగున్నా. హాయ్, ఏంటి కలర్ చేంజ్ అయ్యింది? ఏ కలర్ చేంజ్ అయ్యింది? లక్ష్మి గారు, విజయవాడ వెళ్తే మీ షాప్ తగిలితే దండి మీ షాప్కి వద్దాం అనుకుంటున్న, బేకరీలో ఏదో కొంటాం. రాకేష్ కుమార్ లక్ష్మి. ఏం కావాలండి? ఎంతండి? రాజశేఖరాని మిక్చర్. రోడ్డు మీద ఉంది చెప్పకపోతే రావచ్చు కదా. అద్దండి, 3000 అండి. 80 రూపాయలు ఇవ్వాలా? చేంజ్ పాలే. ఎవరైనా నీ పేరు ఎర్రబడి నసురేడా. ఏం కావాలండి? చెప్పండి. ఇదే ఇంకా అందులోనే ఉంది. ఏం చేస్తామండి, ఖాళీగా కూర్చుని.
కమెంట్లు చదువుతున్నా. కొల్లగిరికి పనికొచ్చేవి నువ్వు, కొల్లగిరికి పనికొచ్చేవి చిన్నప్పుడు నువ్వును అక్కడ రాజలక్ష్మి మీ ఇద్దరు పనులకు వచ్చారు కదా. వచ్చామండి చిన్నప్పుడు, ఇప్పుడు కాదండి. ఎందుకంటే మీరు ఎవరు చేసుకున్నప్పుడే పెళ్ళా? పెళ్ళి ఇక్కడ చేసుకోలేదు, ఎక్కడో చేసుకో. మీరు గొల్లల సైడే నార్త్ సైడ్. మీ నాన్నగారు సన్నం ఉంటాడు కదా, ఇక్కడే ఉంటాడుగా. కొల్లగిరి కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయండి, ఏం కావాలో చెప్పండి. బ్యూటిఫుల్ లుకింగ్ ఏంటి పక్కన యూట్యూబ్లో వస్తాయా, మయం వస్తాయా, చూస్తే లైకులు కూడా వస్తాయా, దాన్ని మనం తిప్పుకోండి. దానికి బోల్డంత ప్రాసెస్ ఉందండి. మన వద్దుగా అనుకూలు ఎక్కడైనా తిరిగినట్టున్నాం, ఆ షాపుల కోసం తిరిగారు మీరు. షాప్ కోసమే తిరిగాం. ఎంతకుల్లా ఇద్దరండి, అమ్మాయి అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలే. కోఆపరేషన్ చెప్పండి. ఏం చేస్తాం, రావాలి వస్తే. యూట్యూబ్ 10,000 వస్తుంది అలాగే యూట్యూబ్ మీద 10,000 పైన వస్తాయి. ఆ సంబంధం అందుకనే కదా దాన్ని అదరట్లేదు. యూట్యూబ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్ గట్టిగా ఆన్ చేసి మీకు కూడా వస్తున్నాడు. అది అమ్మాయి చెట్లు కూడా కొంచెం పని చేస్తే చెప్తుంది కదా. లేదు జస్ట్ ఇండియన్ మీద చేసుకుంటూ అది మన కామెంట్లు అవుతున్నారు. వర్సెట్ మీరు ఏమి షాప్ అంటే అలంతపల్లి అని చెప్తారు. వర్సెట్ చెప్తానే ఎన్నిసార్లు చెప్పి మళ్ళీ పెడతానే ఉన్నది. అనంతపల్లి బోర్డు అయితే బయట అనంతపల్లి నగరం మండలం బోర్డు ఉందండి, అన్ని పెట్టాము, కానీ ఫ్లెక్సీ చేస్తారు కదా, అవి ఎవరు చేస్తారో తెలీదు. ఫ్లెక్సీ నగరంలో చేస్తారు. ఫ్లెక్సీ చేయించేసాం. అది ఆ బ్యానర్ కడతామా కడతామా ఆ షాపు యూట్యూబ్ షాపు చెప్తారు కదా. తెలీదండి, అదొకటే తక్కువైంది. దాంట్లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ యాడ్ చేసి వండించాం. మా తల్లి లింక్స్ కూడా పెట్టేసారా? మీరు వెళ్ళిపోతున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు చూస్తారు. ఇంకా కానీ మీరు ఆలోచన ఇప్పుడు నవీపేటలో మేము కాలేజ్ అవసరం రాలే. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ మాకు ఎంట్రన్స్ వాళ్ళు వాళ్ళందరూ మేము కాలేజ్ అవసరం రాలేదు. మరి ఎలా వచ్చింది మీరు ఆ థింక్ వస్తానికి వస్తాను, ఆలోచన వస్తాను. మీ ఆయన కూడా మీకు మొన్న ఎవరో సైకిల్ చేసిన మీ ఆయన ఫోన్లో బ్యాడ్ కామెంట్ పట్టించుకోకూడదు. అది 40 రూపీస్ అండి. ఇది 150 అండి. అయ్యండి పైన 80 రూపీస్. చేంజ్ లేదండి. కృష్ణం కూడా ఉంటామండి. సారీ, బిజినెస్ బాగుందా, కోఆపరేషన్ బాగుందా. వీడియో చేస్తే అందరూ ఎలా కోలంగా అనుకుంటారు, కానీ దాంట్లో అమౌంట్ చూస్తే అమౌంట్ బట్టి చేయడానికి మీరు ఆ సర్కిల్ లేకపోతే మీ ఆయన కూడా చేయనోడు కదా. అమౌంట్ లేకపోతే ఏం పని అనుకోండి అని తీసుకున్నారు కదా. 20 వస్తుందా అంటే లైక్ కింద కామెంట్ కింద ఉంటుందా? యూస్కే వెళ్తాయండి, యూస్కి. మొన్న 9 మిలియన్ వెళ్ళింది. 9 మిలియన్ ఇన్స్టాల్ అంటే 9 లక్షలా? మిలియన్ అంటే లక్ష అండి. మిలియన్ అంటే కోటి, 3 కోట్లు. యూట్యూబ్ యూట్యూబ్ కాదు, ఇన్స్టా. మిలియన్ ఎంత ఇప్పుడు లైక్ ఎంత ఉంటుంది ఇంచుమించు? లైక్ తెలీదండి, డాలర్స్ వస్తుంది. అవి వాటిలో పడుతుంది, అకౌంట్లో పడుతుంది. నా అకౌంట్ పడుతుంది. మీ గారి అకౌంట్లో పడితే అది ఆయన అకౌంట్ అంటే మీరు తెలీదు నాకు.
వస్తే అంటున్నాడు కానీ తెలియదు. ఇది రాకుండా ఎందుకు అంటే కానీ వస్తానే ఉంటాయి. వస్తున్నాయి. మొన్నే 10,000 ఎంతో పడిందంట ఫస్ట్. లైక్ నుంచి మొత్తం మంత్లీ కూడా ఏర్పడతాయండి. ఏ రిలేషన్ దానికి బాగా పడతాయి, ఎక్కువ డబ్బు పడతాయి. ఇందుగా ఇన్సులిన్స్ 50 వస్తాయండి ఫేస్బుక్లో చెప్పుకోవాలంటే. ఏంటి? 50 డబ్బు 10,000 చెప్పది మంత్లీ మంత్లీ 50,000 ఫేస్బుక్కి షాపింగ్ అది టైం పాస్. బాగుంది ఏదో బాగుంది శుభ్రంగా. ఇంకా కొంచెంతా మేకప్ ఎందుకండి, మనం న్యాచురల్గానే ఉండాలి, న్యాచురల్గానే చూసుకొని నచ్చితే లైక్ కొడతాం, లేకపోతే వాళ్ళు ఆ మామూలు వీడియోస్లో ఇంకా బాగా కనపడుతుంది. ఇప్పటికంటే బయట కూర్చున్న వీడియోస్ ఉన్నాయి కదండి, అందులో ఇంకా బయటికి కనపడుతుందా? అది ఐఫోన్ కదండి, క్వాలిటీ ఉంటుంది. ఫోన్ క్వాలిటీ బట్టి అందులో చాలా బయటికి కనపడుతున్నాం. క్వాలిటీ ఆ ఫోన్ ఎవరిది? అక్కడ ఉంటుంది, ఆయన దగ్గర ఉంటుంది. మేనేజర్ ఫోన్ అదే. మేనేజర్ ఏం చదువుకున్నారు? ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు కొంచెం అకౌంట్ అయినా నల్లజర్లు ఉన్నారండి, అక్కడ చేస్తారు స్పీడ్లో. అక్కడ షాప్ ఉంది ఇంకోటి, నల్లజర్లకు షాప్ ఎక్కడ ఉంది? మహాదేవ్ మెడికల్ షాప్ పక్కన ఉంది. అక్కడ ఆయన ఎక్కడ నువ్వా? బాగున్నాను, బిజినెస్ బాగుంది, వ్యాపారం బాగుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారా? ఏ స్కూల్? శ్రీ చైతన్య. ఆలోచన ఎలా వచ్చిందండి మీకు ఇది? ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు, నేను మొన్న 2 years 1 year అయ్యి. ఆయన ముందు నుంచి చేస్తున్నారా? మా ఐడియాలు ఉంటాయండి, ఎక్కువ ఉంటాయి, చూడండి కాదు. ఈ ఐడియాలు యూట్యూబ్లో ఫేస్బుక్లో జస్ట్ ఇప్పుడు మీరు చూసుకున్నాను. ఫేస్బుక్ ఆన్ చేయాలంటే నాకు లైవ్ వస్తుంది. ఇది ఏంటి అనంతరం షాప్ పెట్టిందంటే ఏమైనా అనుకున్నాను. సరే ఎక్కడ షాప్ వస్తుందో వచ్చా. ఇప్పుడు లైవ్ వచ్చింది. ఇప్పుడు లైవ్లోనే ఉందండి. నా మాటలు కూడా లైవ్ వెళ్ళిపోయింది. అయితే చాటుకున్నాను ఏమన్నా మొత్తం ఫేస్బుక్ పెట్టారు. చేసుకోవాలి కదండి, చేసుకుంటేనే రూపాయి వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? ఒకరి మీద ఆధారపడుతుంది. ఇక్కడ బిల్డింగ్ కూడా పెట్టింది. ఇక్కడ సడన్గానే బిల్డింగ్ పెట్టేసింది. అనంతరం స్థలం ఇష్టం కూడా కొంటున్నామండి. మొన్న చిప్స్ ఐరన్ అన్నీ తోలించాం. ఫేస్బుక్లో కొన్ని అమౌంట్ అవుతున్నారు, ప్రతి రిలీజ్ చేసేస్తారు. అదే దానికి ఐడీస్ తెలీదండి, కొందరికి తెలీదు. ఇటు సైడ్ అసలు ఎవరికి ఏం తెలీదు, చూస్తున్నారు పెట్టేశారు. అయితే అని ఏమంటారంటే జనం చేస్తుందంటే ఏదో ఎన్నో పనులేక చేస్తున్నామంట, జనం ఆకర్షితంగా అనుకుంటే అక్కడ ఇందులో వచ్చింది. అందుకోసం తెలియజేయాలి. ఏంటంటే ఆయన కూడా సపోర్ట్ బాగానే చేస్తున్నాం అనుకుంటారు. అతను ఎందుకు చేస్తాడో తెలియదు సపోర్ట్. నేను కష్టాలు వచ్చింది. అది ఆలోచిస్తే అందులో జాయిన్ అవుతారు. జై తెలీదు, ఎవరికి తెలియదు. మీకు ఎవరు చేస్తారండి? వాళ్ళ అకౌంట్స్ ఏంటంటే ఎవరు చేస్తారు? ఆయన చేశాడు. మొన్న ఒకళ్ళు ఫోన్ చేశారు, డబ్బులు అడిగారు, 5,000 అడిగారు అకౌంట్ చేయడానికి. ఇస్తామని చెప్పారు, చేయమన్నారు. నెల అయ్యిందండి, అమౌంట్ పడుతుంది, వచ్చింది ఫేస్బుక్లో అని చెప్పారు. లైవ్ ఎండ్ చేయాలి.